తను సినిమాల్లో ప్రయత్నిస్తున్నాడని తెలిసి సినిమా ఫీల్డ్‌కి వెళ్లి చెడిపోవద్దురా శేఖరా! ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెళ్లిళ్లు చేయాల్సిన బాధ్యత నీదే. చక్కగా ఉద్యోగం చేసుకో అని చెప్పారు. దాంతో చంద్రమోహన్ గారు సినీ ప్రయత్నాలు చేయకుండా ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి సంబంధాలు కూడా చూడడం మొదలుపెట్టారు. అయితే అతను అంతకుముందు ఆదుర్తి సుబ్బారావు గారికి సినిమాల కోసం పంపించిన ఫొటోస్ బిఎన్ రెడ్డి గారు చూసి రమ్మనమని ఒక లెటర్ రాశారు. కానీ చంద్రమోహన్ గారు మద్రాసు వెళ్ళలేదు. అయితే బిఎన్ రెడ్డి గారి ఒకరోజు బెజవాడ వచ్చినప్పుడు కలవమని చెప్పారు. అప్పుడు చంద్రమోహన్ గారు అతని భావన తీసుకుని బిఎన్ రెడ్డి గారిని వెల్కమ్ అనే హోటల్లో కలిశారు. అప్పుడు అక్కడ చంద్రమోహన్ గారిని చూసి అక్కడ అతని షర్ట్ ఇప్పించి ఫిజికల్ ఆడిషన్ చేయించారు. అప్పట్లో చంద్రమోహన్ గారు బాడీ బిల్డింగ్ తో చాలా అందంగా ఉండేవారు. కావాలంటే మీరు రంగుల రాట్నం సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ హోటల్లో ఫిజికల్ ఆడిషన్ చేసిన తర్వాత స్క్రీన్ టెస్ట్ కోసం మద్రాస్ రాగలరా అని అడిగారు బిఎన్ రెడ్డి గారు. అయితే చంద్రమోహన్ గారు సండే అయితేనే